మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలీప్. ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు సినీ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. మహర్షి గారు నమస్తే. నమస్తే దిలీప్ సార్. బాలకృష్ణ గారు మొన్న ఆయన పుట్టినరోజు జరిగింది. నెక్స్ట్ ఆయన అంతకుముందు ఆయనకి పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే ఆయన చేయడం జరిగింది. అంటే నేనే పోటీ, నాకెవరు పోటీ రారు అంటే సినిమాలో ఉన్న డైలాగ్స్ని ఆయన చెప్పారు. అసలు ఎందుకు ఆయన అలా మాట్లాడారు? అసలు బాలకృష్ణ గారి ప్రస్థానం అంది ఎలా ఉండేది? ఒక్కసారి దాని గురించి వివరంగా చెప్పండి. బాలకృష్ణ గారు చెప్పింది కరెక్టే కదా, ఆయనే పోటీ. ఎందుకంటే 50 సంవత్సరాల నట జీవితం ఉన్న వాళ్ళు హీరోలుగా ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ. గట్టిగా మనం చాలా తక్కువ లేదు. అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నాడు కానీ చాలా కాలంగా, కానీ ఆయన హీరోగా లేడు. ఇప్పుడు హీరో నుంచి మామూలు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారి చాలా కాలం అయింది. బాలకృష్ణ గారు మొదటి ఒక 3-4 సినిమాలు మినహాయిస్తే మిగతా అన్ని సినిమాల్లో కూడా ఆయనే హీరో. 50 ఇయర్స్ కెరీర్ హీరోగా దాదాపుగా ఎవరికి ఉంది. మొదట తాతమ్మ కళలో వచ్చారు ఆయన. తాతమ్మ కళ ఏమిటంటే భానుమతి గారు, ఎన్టీఆర్ గారు తీశారు. ఎన్టీఆర్ కుమారుడుగా ఆయన చూడ్డానికి వెళ్ళారు కానీ ఆ సినిమా పెద్దగా ఏం ఆడలే. జస్ట్ ఓకే, అంత రిజిస్టర్ కాలే. బాలకృష్ణ గారు ఎన్టీఆర్ అంతకుముందు హరికృష్ణ చేశాడు. హరికృష్ణ కూడా తల్లా పెళ్ళాం అనే సినిమాలో చేశారు. హరికృష్ణ రిజిస్టర్ అయ్యాడు. హరికృష్ణ మంచి పాట కూడా ఉంటుంది, బ్రహ్మం తాత చెప్పిందని. ఈయన తర్వాత రామ్ రహీం అని హరికృష్ణ బాలకృష్ణ ఇద్దరు అన్నదమ్ములుగా చేశారు. ఆ సినిమా చాలామంది చూశారు. ఎందుకు చూశారంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ ఎన్టీఆర్ కుమారులే హీరోలుగా ఒక సినిమాలో చేశారు. చిన్నవాళ్ళు ఇంకా వాళ్ళు 74 అంటే ఎంత ఉంటుంది ఆయనకి? 14 ఏళ్ళు ఉంటాయి, 60 దగ్గర పుట్టారు ఆయన. ఆ తర్వాత ఆయన మెల్లిగా చిన్న అంటే వాళ్ళ నాన్నగారి సినిమాల్లో క్యారెక్టర్లు వేయడం మొదలుపెట్టారు. వేములవాడ భీమకవి అని, తర్వాత ఇది అన్నిటికంటే కీలకమైన సినిమా అన్నదమ్ముల అనుబంధం. అది యాదోంకి భారత్ అని హిందీ సినిమా అని తెలుగులో రీమేక్ చేశారు. అన్నదమ్ముల అనుబంధంలో ఏమిటంటే మూడో తమ్ముడు గిటార్తో హిందీలో మంచి పాటలు ఉన్నాయి, తెలుగులో కూడా బాగుంటాయి పాటలు. మూడో తమ్ముడు అంటే ఎన్టీఆర్ పెద్దన్నయ్య, మురళీమోహన్ సార్ రెండో అన్నయ్య, బాలకృష్ణ చిన్న తమ్ముడుగా చేశారు. ఆయనకి ఆయన జోడీగా జయమాలిని చేశారు. చాలామందికి గుర్తులేదు ఈ విషయం. జయమాలిని బాలకృష్ణ చేశారు పేరు. మంచి పాటలు ఉంటాయి దాంట్లో. అది అప్పుడు ఎన్టీఆర్ కుమారుడుగా ఆయన బాలకృష్ణ ఇతను ఎవరు భలే చేస్తున్నాడు ఈ పిల్లగాడు అనే రిజిస్టర్ అవ్వడం. అది తర్వాత ఆయన్ని బాగా విపరీతంగా ఆయనకు ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడడం ఎప్పుడు మొదలైందంటే దానవీర శూరకర్ణలో ఎన్టీఆర్, హరికృష్ణ ఉంటారు, ఈయన కూడా ఉంటారు. మన బాలకృష్ణ గారు ఏమిటంటే అభిమన్యుడు చేశారు. అభిమన్యుడు అనేది ఏమిటంటే అదొక క్రేజీ క్యారెక్టర్. మామూలుగా ఒక యూత్కి అట్రాక్ట్ చేసే క్యారెక్టర్ అది. మీకు ఇంతకుముందు వీరాభిమన్యులో కూడా శోభన్ బాబు గారు అభిమన్యుడిగా వేయడం వల్ల ఆ తర్వాత ఆయన సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కున్నారు. అట్లనే బాలకృష్ణ గారు దానవీర శూరకర్ణ చేయడం వల్ల ఏమైందంటే, దానవీర శూరకర్ణలో అభిమన్యుడు చేయడం వల్ల ఏమైందంటే బాగా రిజిస్టర్ అయినాడు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కదా. ఎన్టీఆర్ ఒక రేంజ్లో యాక్ట్ చేసిన సినిమా అది. ఆ తర్వాత ఇంకా ఆయన సోలో హీరోగా ఇంకా సినిమాలు స్టార్ట్ అయ్యాయి. సాహసమే జీవితము, తర్వాత విశ్వనాథ్ గారితో మంచి సినిమా తీశారు, జననీ జన్మభూమి అని. అది ఆడలే ఏమైతే. విశ్వనాథ్ గారు బాలకృష్ణ కాంబినేషన్ మంచి సినిమా అది, కానీ ఎందుకో జనాన్ని పట్టించుకోలే. క్రమేపీ ఆయన చాలా సినిమాలు, ముద్దుల మామయ్యని ఇవన్నీ మంగమ్మ గారి మనమడితో ఆయన ఒక రేంజ్, ఆయన మాస్ హీరో రేంజ్ వచ్చింది ఆయనకి. క్రమేపీ బాలకృష్ణ గారిని జనం ఎలా చూడడానికి డిసైడ్ అయ్యారంటే, ఇక ఆయన ఏదో అంటే ఏమంటారు, కొంచెం మామూలు హీరో పాత్రలు వేస్తే జనానికి ఎక్కదు. సమరసింహారెడ్డి తర్వాత వచ్చిన మార్పు ఏమిటంటే, ఆయన ఒక రేంజ్లో విలన్లను కొట్టి, ఒక రేంజ్లో ఫైటింగ్లు చేసి, ఒక రేంజ్లో డైలాగులు చెప్తే తప్ప మామూలుగా ఆయన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు ఇప్పుడు ఆడియన్స్. మీకు ఇప్పుడు ఈ మధ్య వచ్చిన వరుస సినిమాలు అన్నీ చూడండి. అఖండ కానీ, లెజెండ్ కానీ, సింహ కానీ, ఆ సమరసింహారెడ్డి తర్వాత వచ్చిన నరసింహనాయుడు కానీ, ఆ ఫ్లో అంతా మనం ఒకసారి చెక్ చేస్తే వీరసింహారెడ్డి, అన్నీ కూడా ఆయన హీరోయిజాన్ని హైలైట్ చేసే సినిమాలే తప్ప మామూలుగా ఆయన మునుపట్లాగా మంగమ్మ గారి మనమడిలోనూ
లేకపోతే నారీ నారీ నడుమ మురారి లాగా ఆ సినిమాలు కూడా ఆడే. కానీ అలా ప్రేమికుడు, అలా లవర్ బాయ్ ఇలా యాక్సెప్ట్ చేయలేదు ఆయన్ని. ఆ ముద్దుల మామయ్యలో కూడా చాలా బాగుంటుంది ఆ సినిమా. ముద్దుల మామయ్య కూడా బాగుంటుంది. ఆ సినిమాలో కూడా ఆయన ఫైట్లు చేస్తే యాక్సెప్ట్ చేస్తున్నారు తప్ప, వీళ్ళ హీరోయిజం చూస్తే యాక్సెప్ట్ చేస్తున్నారు తప్ప, మామూలు హీరో అంటే ఇప్పుడు ఏమిటంటే ఇన్నేళ్ల తర్వాత ఇంకా ఆయన మామూలుగా రైలు ఎత్తితే తప్ప యాక్సెప్ట్ చేయరు. అంటే ఆయన హీరోయిజం మనం చూస్తారు కదా అఖండ 2లో ఆ త్రిశూలం అట్లా కత్తిరిస్తూ ఉంటే తప్ప యాక్సెప్ట్ చేయరు ఆయన. ఈ మొత్తం జర్నీ అంతా మనం గమనిస్తే, బాలకృష్ణ గారి జర్నీ గమనిస్తే, ఆయనలో చాలామంది ఇప్పుడు ఆయనలో కొన్ని మైనస్లు చెప్తారు. ఏమిటి ఆ మైనస్లు అంటే ఆయనకి కొంచెం ఎమోషనల్, కోపం వస్తే అభిమానులైనా సరే పెళ్ళిమని కొడతాడు, తిడతాడు, కేర్ చేయడు, ఇలాంటివి చెప్తారు. సెల్ఫీలు దిగాలంటే భయపడతారు, ఆయనతో సెల్ఫీ దిగాలంటే భయపడతారు, ఇవన్నీ చెప్తారు కదా. ఇవన్నీ చెప్పినా ఆయనలో ఉన్న సుగుణాలను కూడా మనం చాలా సుగుణాలు ఉన్నాయి ఆయనలో. ఎందుకంటే మిగతా హీరోలకి ఎవరికీ లేనటువంటి ఒక గొప్ప లెగసీ ఉంది ఆయనకి. వాళ్ళ నాన్న ఎవరు? ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు అంటే తెలుగు సినీ ఇండస్ట్రీలో రారాజు. అలాంటి ఎన్టీ రామారావు గారి వారసుడుగా ఆయన వచ్చాడు. ఒకటి. రెండు, ఒక గొప్ప నటుడే కాకుండా ఒక ముఖ్యమంత్రి కూడా ఎన్టీ రామారావు. ఒక ముఖ్యమంత్రి కొడుకుగా, ఒక గొప్ప నటుడి కొడుకుగా ఆయన తన ప్రస్థానం బిగిన్ చేశారు. ఈ మొత్తం ప్రస్థానంలో ఆయన ఏదో అభిమానులు పెళ్ళిమని కొడతాడు, తిడతాడు అనేది ప్రచారం అయింది. కానీ ఈ మొత్తం ప్రస్థానంలో ఆయన ఎప్పుడూ కూడా విపరీతమైన గర్వంతో ప్రవర్తించినట్టుగాను, విపరీతంగా అంటే యాటిట్యూడ్తో ప్రవర్తించినట్టుగాను, ఆయన నిర్మాతలు కానీ డైరెక్టర్లు కానీ ఎవరూ కూడా ఎక్కడ కంప్లైంట్ చేసిన దాఖలాలు లేదు. పోనీ ఆయన రాజకీయ జీవితాన్ని ఒకసారి మనం మొత్తం పరిశీలిస్తే, ఎన్టీ రామారావు గారు మదనపల్లిలో చెప్పారు, 1984లోనే చెప్పారు, బాలకృష్ణే నా వారసుడు అని. అంటే ఆయనకి ఆ యాంబిషన్ కనుక ఉంటే నెక్స్ట్ ముఖ్యమంత్రి ఆయనే. తెలుగుదేశంలో కానీ ఆయన ఏమనుకున్నారు? సినిమానే ఎంచుకున్నారు. అంటే ఏమిటి, ఆయన హిందూపురం ఎమ్మెల్యేగా ఇంతకాలం ఉన్నారు కదా అంటే ఆ పార్ట్ గురించి మళ్ళీ మాడతాం. సినిమానే ప్రధానంగా ఎంచుకోవడము, సినిమా షూటింగ్లకి కరెక్ట్గా రావడము, డైరెక్టర్లకి నిర్మాతలకి ఆయనతో తీసిన వాళ్ళే పదే సినిమాలు తీశారు. గమనించారు. ఆయనతో ఒకసారి నిర్మాతలు అలవాటు పడితే, డైరెక్టర్లు అలవాటు పడితే అనేక కోదండరామరెడ్డి గారు చాలా సినిమాలు తీశారు, రాఘవేంద్రరావు గారు తీశారు, కోడి రామకృష్ణ గారు తీశారు. ఆయనతో ఎప్పుడూ కూడా కంటిన్యూగా జర్నీ కోరుకున్నారు వీళ్ళు. అంటే ఏమిటి, ఆయన అంత కోఆపరేటివ్గా ఉంటేనే కదా. రాజకీయంగా వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఏనాడు నేను ముఖ్యమంత్రి కొడుకును, నేను సినిమా హీరోను అని బాలకృష్ణ గారు పలానా విషయంలో వేలు పెట్టారని కానీ, అధికార దుర్వినియోగం చేశారని కానీ, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉందని కానీ ఒక్కసారి కూడా ఆయన మీద ఆరోపణ రాలేదు. ఆయన ప్రత్యర్థులు కూడా, కాంగ్రెస్ ఆయన ప్రత్యర్థులు కదా, ఆయన కాంగ్రెస్లో ఉన్న ప్రత్యర్థులు కూడా ఏనాడు కూడా ఆయన్ని బాలకృష్ణ ఆ రాజకీయాల్లో వెలుపెట్టాడు, ఈ రాజకీయాల్లో వెలుపెట్టాడు, ముఖ్యమంత్రి కొడుకుగా షాడో అధికారం చెలాయిస్తున్నాడని కానీ ఏనాడు రాదు. ఒక్క విమర్శ కూడా, రాజకీయ అవినీతి ఆరోపణలు కానీ ఏనాడు ఎరగడైనా. ఇది చాలా పెద్ద విషయం కదా. ఈ రోజుల్లో సర్పంచ్ కొడుకులే వెనకల సర్పంచ్ అనే కారుకు తగిలించుకొని నానా దుర్మార్గాలు చేస్తున్న కాలము. ఒక ముఖ్యమంత్రి కొడుకుగా, ఒక మహానటుడి కుమారుడుగా ఆయన తన జర్నీని చాలా పీస్ఫుల్గా కొనసాగించారు. కాబట్టి ఆ బాలకృష్ణ గారు ఇంకోటి ఏమిటంటే, మీరు హిందూపురం ఎమ్మెల్యే కావడం ఇదంతా కూడా వాళ్ళ నాన్న హిందూపురం ఎమ్మెల్యేగా ఉండడము. తెలుగుదేశము ఇప్పటి వరకు కాంగ్రెస్ గెలవని సీటులో హిందూపురం ఒకటి. అంటే 1983 నుంచి తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఒక్కసారి కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు ఆడ. ఎందుకంటే తెలుగుదేశం కంచుకోటది. కాబట్టి వాళ్ళ నాన్న వారసత్వానికి ఇదిగా తీసుకున్నాడు హిందూపురం సీటుని. హిందూపురం సీటును ఆయన ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఆయన ఒక్కసారి కూడా ఆ హిందూపురానికి, అంటే ఆ హిందూపురంలో ఏదో అధికారం చెలాయించినట్లు, అక్కడ ఏదో అధికార దుర్వినియోగం చేసినట్టు ఏమి లేదు. ఆ పీస్ఫుల్ ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన. హిందూపురం ప్రజలు ఎప్పుడైనా పోయి ఆయనతో ఏమైనా చెప్పుకోవచ్చు, ఆయన వింటాడు కూడా. ఇంకోటి ఏమిటంటే, రాజకీయాల్లో ఆయన అనుకుని ఉంటే ఎమ్మెల్యే కావడం, మినిస్టర్ కావడం అనేది చాలా చిటికలో పని కదా. చంద్రబాబు నాయుడు గారు వియ్యంకుడే కదా. ఏమండి ఎవరికి దారిని పోయే వాళ్ళందరికీ ఇస్తున్నారు, నేను బాలకృష్ణను కదా, నాకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వరని ఒకసారి కూడా అడగలేదు. ఈవెన్ లోకేష్ తన అల్లుడు వియ్యంకుడు ముఖ్యమంత్రి, లోకేష్ మంత్రిగా ఉన్నా కూడా బాలకృష్ణ పలానా కాంట్రాక్టుల్లో వేలు పెట్టాడు,
ఫలానా మిస్యూజ్ చేశాడు, ఫలానా తన వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇప్పించుకున్నాడు, లేదా అక్కడ 100 కోట్లు తినేశాడు, ఈ తరహా విమర్శ కానీ ఆరోపణ కానీ ఏనాడు రాలేదు. అవునవును. అది ఎంత గొప్ప విషయం అది. రాజకీయాల్లో ఉంటూ సినిమా ఫీల్డ్లో ఉంటూ ఆయన మీద ఇవి తిడతాడు కొడతాడు అనేటివి చిన్న చిన్న విషయాలు అంతే కదా. కానీ ఆయన మీద జులుం చేశాడని కానీ లేదా అవినీతి ఆరోపణలు కానీ ఏనాడు రాలేదు. అది ఆయన ఉన్న ప్లస్ పాయింట్. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో అందరూ దాదాపుగా 90% మంది మద్యం సేవిస్తారు. అవునా? ఈయన ఎంత బోళా మనిషి అంటే అది కూడా దాచుకోడు. ఈయన మ్యాన్షన్ హౌస్కి ఈయన ఒక బ్రాండ్ అంబాసిడర్. తమాషా ఏమంటే మ్యాన్షన్ హౌస్ అనేది చాలా మామూలు బ్రాండ్ అది. అంటే ఒక 200 క్వార్టర్ దొరికే అంత మామూలు బ్రాండ్ అది. అంత మామూలు బ్రాండ్ని ఆయన ఇష్టంగా తీసుకోవడమే కాకుండా నేను తీసుకుంటాను అనేది కూడా ఎన్నో వీడియోలు, నాకు 1-2 వీడియోలు కూడా ఉంటాయి. మ్యాన్షన్ హౌస్ అంటే మన బాలకృష్ణ గారి బ్రాండు అనే అంత పేరు పొందింది. అంటే బోళా మనిషి అనమాట. తనలో ఉన్న తన ఇష్టాలను కూడా ఏది దాచుకోలేడు. అట్లా బాలకృష్ణ గారిలో పాజిటివ్ పాయింట్స్. ఆయన ఒకనొక క్రైసిస్లో కూడా ఆయన ఏమిటంటే చాలా జాగ్రత్తగా వ్యవహరించాడు. మన కుటుంబంలో వచ్చిన ఒక క్రైసిస్ ఉంది కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారి మీద పార్టీ చీలిపోవడం, వీటన్నిటిలో కూడా బాలకృష్ణ గారు చాలా బ్యాలెన్స్డ్గా చాలా మెచ్యూరిటీగా వ్యవహరించారు. ఎక్కడ కూడా ఆయన ఆవేశంగా నోటికి వచ్చినట్లు మాట్లాడడం కానీ, ఏ దశలో కూడా మామూలుగా బాలకృష్ణ పేరు చెప్తే మన సినిమాల్లో కానీ బయట కానీ మనకి ఏమనిపిస్తుంది, ఆయన ఎమోషనల్ కంట్రోల్ ఉండదు, నోరు టంగ్ స్లిప్ అవుతాడు, ఇవన్నీ ఉన్నాయి కదా. మీరు ఒకసారి గమనించండి, ఆయన జర్నీని మొత్తం గమనించండి. కీలకమైన ఏ సిచ్యువేషన్లో కూడా ఆయన నోరు జారి జనాల్ని అంటే తన గిట్టని వాళ్ళను, తనకు కావలసిన వాళ్ళను ఏమైనా ఎవరైనా తీసుకోండి దూషించినట్లుగా దాఖలాలు లేవు. ఇంకా హరికృష్ణ గారు వాళ్ళ బావ మీద తిరుగుబాటు చేశారు, పార్టీ పెట్టారు, గొడవ చాలా జరిగింది. కానీ ఈ మొత్తం ఇష్యూలో బాలకృష్ణ గారి పేరు పెద్దగా మనకి ఎక్కడ వినపడలేదు. జూనియర్ ఎన్టీఆర్ ఇష్యూలో కూడా మనం ఒకసారి తీసుకుంటే ఆయన చాలా నార్మల్గా దాన్ని డీల్ చేశాడే తప్ప దాన్ని ఏదో ఒక ఆయన కుటుంబానికి సంబంధించిన ఏమైనా తీసుకోండి మీరు, చాలా మెచ్యూరిటీతో చాలా జెంటిల్గా మాట్లాడిన బాలకృష్ణనే కనిపిస్తాడు తప్ప నోటికి వచ్చినట్లు కంట్రోల్ లేకుండా మాట్లాడిన బాలకృష్ణ గారు కనపడరు. ఈ అభిమానులు ఈ గోల్ అంటారా, వీళ్ళు ఓవర్ చేసేసి ఆయన మీద పడిపోయి ఆయన దాదాపు ఆయన ఏమంటారు, ఆయన కనుక ప్రొటెస్ట్ చేయకపోతే ఆయన మీద పడి ఎక్కడ రక్కేస్తారు అనేంతగా ఉంది ఆయన మీద అభిమానం. కాబట్టి ఆ కోపం వచ్చినప్పుడు మనకు అవే గుర్తుంటాయి. పెళ్ళి మనకు కొట్టాడు, వాడిని తిట్టాడు, ఇంటి తిట్టాడు, బాలకృష్ణ జోలికి పోవద్దండి అంటూ ఉంటారు కదా. కానీ ఆయన ఒక ఎన్టీ రామారావు గారి కుమారుడుగా 50 ఏళ్ళు సినిమా ఇండస్ట్రీ అంటే ఏ తండ్రి వారసుడైనా తాను కష్టపడితే తప్ప నిలబెట్టుకోలేడు. సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నారు, ఎంతోమంది పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళందరూ హీరోలు కాలేదు, వాళ్ళు ఎవరు 50 ఏళ్ళు లేరు కదా. అట్లా ఒక ముఖ్యమంత్రి కుమారుడుగా కూడా రాజకీయాల్లో తనకి ఏం కావాలి, ఎంత కావాలో, తన రోల్ ఏంటో అంతే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో ఏదో దాన్ని ఏమంటారు సంఘర్షణ పెట్టుకొని ఆ రోజుల్లో నేను చెప్పేది నేనేదో ముఖ్యమంత్రి అయిపోతాను, మీరు మా నాన్నగారి వారసత్వం అని కూడా అనలేదు ఆయన. ఎందుకంటే తనకు రాజకీయాలు సరిపడవు, తాను రాజకీయాల్లో ఇమ్మడలేను. అంటే రాజకీయాల్లో ఏమిటంటే సినిమాల్లో కంటే ఎక్కువ నటించాల్సి ఉంటుంది. కాబట్టి నేను రాజకీయాల్లో ఇమ్మడలేను అని ఆయన డిసైడ్ అయ్యారు. కాబట్టి అదొక తప్పనిసరి, హిందూపురం తమ సొంతం కాబట్టి అలా పెట్టుకున్నారే. కానీ ఆయన రాజకీయాల్లో ఎప్పుడూ కూడా ఒక వివాదానికి కేంద్ర బిందువుగా కావడం ఎవరు చూడలేదు. ఇవన్నీ ఆయన సుగుణాలు. కాబట్టి ఆయనకి ఎవరున్నారు పోటీ చెప్పండి. ఒక ముఖ్యమంత్రి కొడుకుగా, ఒక మహానటుడి కుమారుడుగా 50 ఏళ్ళు సినిమాల్లో ఉన్నటువంటి బాలకృష్ణ గారికి బాలకృష్ణనే పోటీ తప్ప ఇంకెవరున్నారు ఆయనకు పోటీ వచ్చే అవకాశం ఎక్కడుంది? ఇన్ని ఒకే మనిషిలో కలిసిన వాళ్ళు ఎక్కడున్నారు మీకు? అవును. సో అంటే ఆ ఉద్దేశంతో ఆయన అలా మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడవచ్చు. అంటే నేను చెప్పేది ఏమిటంటే ఏమీ టాలెంట్ లేని వాళ్ళు, ఏమీ పొలిటికల్ లెగసీ లేని వాళ్ళు, ఏమీ సినిమా లెగసీ లేని వాళ్ళు కూడా తాము ఏదో మహాపురుషులైనట్లు మాట్లాడుతున్న ఈ రోజుల్లో బాలకృష్ణ గారు ఆ మాత్రం ఈగోతో కానీ ఆ మాత్రం అతిశయము అహంకారంతో మాట్లాడిన మాటల్లో 100% న్యాయము నిజము ఉంది. అవును సార్. సో ఆ విధంగా నెక్స్ట్ ఆయన ఏంటంటే స్టైల్గా వాటర్ తాగడం అవన్నీ కూడా మనం చూసాం. అంటే బోలా మనిషి అంటారు ఇంకా అంతే, ఆయన బోలానే కదా. ఆయన బోలా కాకపోతే ఇంత జర్నీలో దాన్ని ఏమంటారు, అసలు అధికారమే లేని వాళ్ళు,
ఆ బుగ్గ కార్లు పెట్టుకొని గన్మ్యాన్లు 10 మంది గన్మ్యాన్లు పెట్టుకొని తిరుగుతున్న కాలంలో ఒక ముఖ్యమంత్రి కొడుకుగా, ఒక ముఖ్యమంత్రి వియ్యంకుడుగా, లేదా ఒక కాబోయే ముఖ్యమంత్రి లోకేష్కి సొంత మేనమామ, పిల్లనిచ్చిన మేనమామ ఇద్దరు ఆయనే కదా. అవును. కాబట్టి ఇన్ని లక్షణాలు ప్లస్ పాయింట్లు ఉన్నా కూడా ఆయన ఎప్పుడైనా అధికార జులుం ప్రదర్శించగా చూసిన వాళ్ళు ఉన్నారా? లేదండి. కాబట్టి అవన్నీ మనం ఆ పాజిటివ్ పాయింట్స్ అన్నీ మెచ్చుకోవాలి. ఏమంటే బాలకృష్ణ గారు వాళ్ళని కొట్టాడు, వీళ్ళని తిట్టాడు అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. సార్ ఇప్పుడే ఇలా ఉండేవారా, గతంలో కూడా ఆయన ఉండేవారా? అంటే ఇదివరకు పాతకాలంలో ఎప్పుడు ఆయన మీద వివాదాలు రాలేదు. ఎప్పుడూ కూడా బాలకృష్ణ గారి వల్ల మా షూటింగ్ ఆగిపోయిందని కానీ, లేదా బాలకృష్ణ గారు టైంకి షూటింగ్కి రారని కానీ, ఆయన నిర్మాతలను ఇబ్బంది పెడతాడని కానీ, ఆయన డైరెక్టర్లను ఇబ్బంది పెడతాడని కానీ, ఆయన సహనటీనటులతో మిస్బిహేవ్ చేస్తాడని కానీ ఎప్పుడు వార్తల్లో మనకు కనపడగా వినపడగా మనకైతే తెలియదు. ఎవరు అంటే వాస్తవాలన్నీ ఉంటాయి కదా, రికార్డులు ఉంటాయి కదా. ఇప్పుడు ఆయన మొదటి సినిమా తాతమ్మ కళ అనే రికార్డు ఉన్నప్పుడు ఆయన మీద వచ్చిన వివాదాలు కూడా రికార్డుల్లో ఉంటాయి కదా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చూశారు కదా, మరో టాపిక్తో కలుద్దాం. చూస్తున్నానండి అవర్ ఛానల్.